నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. నేను చక్కర్ల ఝాన్సీ. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధాన రాజకీయ పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో మూడు ప్రధాన పార్టీలను ఎలక్షన్ మూడ్లోకి తీసుకొచ్చింది జూబ్లీ హిల్స్. రేపో మాపో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. బైపోల్ వార్ కు ఎన్నికల సంఘం గ్రౌండ్ ప్రిపేర్ చేయడంతో బస్తీ మే సవాల్ అంటూ ఎవరి వ్యూహాలతో వాళ్ళు ఇప్పటికే బిజీ అయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ టాప్ లీడర్షిప్ మొత్తం జూబ్లీ హిల్స్ మీదే ఫోకస్ చేసింది. మూడు పార్టీలు సీరియస్ గా కసరత్తు షురూ చేస్తున్నాయి. బీఆర్ఎస్ అంటేనే బై ఎలక్షన్ అంటేనే బీఆర్ఎస్. అసలే ఉప ఎన్నిక, ఆపై సిట్టింగ్ సీట్. జూబ్లీ హిల్స్ ను ఖచ్చితంగా కారు ఖాతాలో వేసుకుంటామంటుంది గులాబీ పార్టీ. జూబ్లీ హిల్స్ లో సత్తాచాటి సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో నిజాన్ని నిరూపిస్తామంటున్నారు కారు పార్టీ నేతలు. బస్తీలో కాలరెగరేసి తిరుగుతూ క్షేత్రస్థాయిలో క్యాడర్ ని యాక్టివేట్ చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో రాజకీయ సమీకరణాలు తమకు అనుకూలంగా ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. స్థానిక స్థాయిలోని శ్రేణులు ప్రజల్లో అవగాహన పెంపొందించి ఓటర్లతో ప్రత్యక్ష సంబంధాలు పెంపొందించాలని ఆదేశించారు. కాంగ్రెస్ పాలనలో అమలు కాలేని హామీలను ప్రజల ముందుంచి అభివృద్ధి కార్యక్రమాలను వివరించి నమ్మకం పొందాలని సూచించారు. ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పై విసుగుతో ఉన్నందున ఇది పార్టీకి అవకాశం కలిగిస్తుందంటున్నారు. షేక్పేట్లో ప్రచారం సందర్భంగా స్థానిక ముస్లిం నేతలతో సమావేశమైన కేటీఆర్ జూబ్లీ హిల్స్ లో తిరిగే మంత్రులంతా టూరిస్టులేనన్నారు. ఎన్నికలయ్యాక పత్తా ఉండరని, మాగంటి సునీత గెలుపు ఖాయమైందని స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు బీజేపీ కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఖచ్చితంగా ఉప ఎన్నిక గెలవాలని బూత్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేసుకుని చాప కింద నీరులా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో క్యాంపెయినింగ్ మొదలుపెట్టింది బీజేపీ. ఇంటింటికి తిరిగి ప్రతి ఓటరును టచ్ చేస్తోంది. గత బీఆర్ఎస్ సర్కారు వ్యవహరించిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిన తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని రామచంద్ర పిలుపునిచ్చారు. ఎంఐఎం అండు చూసుకుని వాళ్ళు విర్రవిగితే మేం మాత్రం ప్రజాబలాన్నే నమ్ముకున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది తామేనని, ఆ దిశగా మొదటి అడుగు జూబ్లీ హిల్స్ విజయంతోనే పడుతుందని బలంగా విశ్వసిస్తోంది బీజేపీ. ఇందుకోసం హిందూ కార్డుని అనగా గట్టిగా నమ్ముకున్నట్లుంది. కానీ అర్బన్ ఓటర్, ముఖ్యంగా హైదరాబాద్ ఓటర్ తమ వైపే ఉందంటున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ పార్టీ మాత్రం అభివృద్ధి పనులతో జూబ్లీ హిల్స్ బస్తీవాసుల్ని ఫిదా చేసే పనిలో ఉంది. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తామంటూ అభ్యర్థి ఎంపికపై సీరియస్ గా కసరత్తు చేస్తోంది హస్తం పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వస్తున్న తొలి ఉప ఎన్నిక ఇది. అందుకే చాలా మంది ఆశావహులు ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. గతంలో త్రుటిలో విజయానికి దూరమైన నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కూడా పోటీలో ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మిగతా నాయకులు చాలా మంది రేసులో ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న బలం, ఆర్థిక బలం, ప్రజల నుంచి మద్దతును పరిగణలోకి తీసుకుని వీళ్ల పేర్లు తుది జాబితాలో ఉన్నాయి. వీరి పేర్లను అధిష్టానానికి పంపించిన తర్వాత ఒకరి పేరు ఫైనల్ చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి నాయకుడు కృషి చేయాలని ముఖ్యమంత్రి నేతలకు దిశానిర్దేశం చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ వల్ల జరిగిన నష్టాన్ని, కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని జనం ముందు చర్చకు పెట్టాలని ముఖ్యమంత్రి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో అన్ని వర్గాలను కలుపుకొని వెళుతూ రాష్ట్రాభివృద్ధి కోసం చేస్తున్న పనులను వివరించాలని తెలిపారు. రాష్ట్ర నాయకుల నుంచి గల్లీ కార్యకర్త వరకు అందరూ సమన్వయంతో వెళ్తే భారీ మెజారిటీ వస్తుందని చెప్పారు. ఈ అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి ఉన్నారు మా ప్రతినిధి శ్రీనివాస్ తో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్. తెలంగాణలోని ఉప ఎన్నిక, దీనికి సంబంధించి చూసినట్లయితే నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ఎన్నిక, జూబ్లీ ఉప ఎన్నిక రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి రాజకీయ పార్టీ బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలు తమ గెలిపితే ఖాయం చేస్తాము అంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా ఖరారు చేసుకుంటారు. ఇకపోతే బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చూసినట్లయితే ప్రస్తుతానికి బీజేపీ అంటే తెలంగాణ వ్యాప్తంగా ముందుకు పోవడానికి ఇదే వేదికగా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లోని గెలిపి తీరుతాము, గెలిపే లక్ష్యంతో తెలంగాణలో కూడా మేమే అధికారంలోకి వస్తాం రానున్న రోజులు అనేటట్టు బీజేపీ కూడా చెప్పుకుంటుంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంది, గతంలోని అనేక అవినీతికి ఆరోపణలకు పాల్పడినటువంటి బీఆర్ఎస్ కు ప్రజలు అంటే బొంద పెట్టడానికి అందుకు అనుగుణంగానే గతంలో జరిగిన
ప్రధాన నిదర్శనం అని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇకపోతే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎవరు నిలబెట్టినా విజయం చేకూరుతుందనేదే కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. ఇకపోతే ఈ తెలంగాణలో జరిగినటువంటి అనేక సంక్షేమ పథకాలు, ప్రవేశపెట్టినటువంటి పథకాలు గల్లీవాసులే కావచ్చు, బస్తీ వాసులకు గతంలో లేని విధంగా అంటే ముమ్మరంగా ప్రచారాలు చేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులకు ఉన్నటువంటి సమస్యలపై కొంత అంటే దృష్టి పెట్టింది. ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లోని కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేయడం కొరకు పూర్తి స్థాయిలో అంటే పూర్తిగా ఉన్నటువంటి విషయాలే కాదు, గతంలో అనేక మార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధానంగా అంశాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ తో సమన్వయం చేస్తూ బస్తీలో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ అభివృద్ధి సంక్షేమాలు గత ప్రభుత్వం చేయలేనిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీని అన్నిటి సంక్షేమ పథకాలను ముందు పెట్టి అటు కాంగ్రెస్ పార్టీ విజయానికి అయితే దోహదపడుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్పుకుంటున్నారు. ఇది తెలంగాణలో జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి రాజకీయ పార్టీలు వివిధ కోణాల్లోని ఆ ప్రచారాలు అయితే చేసుకుంటున్నాయి. ఇక ప్రజల ముందుకు పోవడానికి పార్టీలు కూడా సన్నద్ధం చేసుకుని ఇక ఇప్పటి కమిటీలు కూడా వేసుకున్నారు. బూత్ కమిటీలతో పాటు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ క్యాడర్ అంతా సమన్వయం చేస్తూ వివిధ పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీలు ఇప్పటికీ కొంత ముందుగానే ప్రచారాలకు ముందరకు వచ్చాయి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిని ఖరారు చేయడంలో కొంత అంటే ఎవరిని బీసీకి ఇవ్వాలా, అక్కడ ఉన్నటువంటి లోకల్ మైనార్టీకి ఇవ్వాలా అనేది కొంత సందిగ్ధంలో ఉన్నది. ఈ అన్నిటి విషయాలని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పూర్తిగా అభ్యర్థులను ప్రకటించిన ఏది అయినా సరే కానీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అయితే అక్కడ విజయం సాధిస్తుంది అనేది ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నాయకులే కావచ్చు అనేక మంది పెద్దలు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. గతంలోని అనేక అవినీతి ఆరోపణలు బీఆర్ఎస్ ఇక్కడ గెలిచే అవకాశం లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. ఇక బీజేపీ మాత్రం జాతీయ స్థాయిలోనే బీజేపీ మెరుగుపడుతుంది. ఇక్కడ తెలంగాణలోని అనేక సంక్షేమ పథకాలు కేంద్ర బడ్జెట్ నుంచి వచ్చిన డబ్బులతో ఇక్కడ సంక్షేమం మెరుగు చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది బీజేపీ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. కిషన్ రెడ్డి కూడా ప్రచారాల్లో భాగంగా నిన్న కూడా ఖచ్చితంగా చెప్పారు. ఇది మీడియా ముందు కూడా చేసిన చర్చ జరుగుతున్నటువంటి. ఇకపోతే తెలంగాణ జూబ్లీస్ సంబంధించిన ఉప ఎన్నికే తెలంగాణ రాజకీయాల్లో కూడా అంటే మొత్తం మారడానికి కానీ సంబంధించినటువంటి సమీకరణలకు కానీ ఇది ఒక వేదిక కానుంది. ఇది రాజకీయ వేడికి పునాదిగా కావచ్చు అనేది వివిధ రాజకీయ పార్టీలో చెప్పుకుంటున్నటువంటి తాజా పరిస్థితి. ఓకే శ్రీనివాస్, మరి బీఆర్ఎస్ కనుక చూసుకుంటే బీఆర్ఎస్ అంటే బై ఎలక్షన్ అంటే బీఆర్ఎస్ అని వ్యాఖ్యానిస్తోంది. మరి సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకొని ఖచ్చితంగా మరి బై ఎలక్షన్స్ లో గెలవాలని గులాబీ పార్టీ చూస్తోంది. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందంటారు? పద్మ, ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా గత 9 సంవత్సరాలుగా పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేరువ కాకముందే ప్రజల్లో నుంచి తిరిగి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాల కొరకైతే ప్రజల ముందుకెళ్తుంది. గత 2 సంవత్సరాలుగా అనేక సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, బస్తీవాసులకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాలే కావచ్చు, ఇవన్నిటి చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ గతంలో 9 సంవత్సరాల పాలనలో ప్రజలకు అంటే చేరువ కాకపోవడమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత సంవత్సరన్నర పాలనలోనే అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, పేద ప్రజలకు కావాల్సినటువంటి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇవన్నీ ఇచ్చాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది. ఖచ్చితంగా గెలిచి తీరుతా జూబ్లీస్ ఎన్నికలు అనేది మాత్రం కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఇకపోతే బీజేపీకి సంబంధించి చూసినట్లయితే కిషన్ రెడ్డి ప్రచారము చెప్పకనే చెప్తూ ప్రారంభించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి వచ్చే సంక్షేమ పథకాలే ఈ పేదల కానీ బస్తీవాసులకు కానీ వస్తున్నవి. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వంలో కాదు, రాష్ట్ర కేంద్ర బడ్జెట్ నుంచే ఇక్కడ ప్రజల కొరకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని మాత్రం కిషన్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జూబ్లీస్ ఉప ఎన్నిక ఒక్కసారిగా రాజకీయ రగడ మొదలైందని చెప్పుకోవచ్చు. రాజకీయ రగడలో భాగంగా జూబ్లీస్ ఉప ఎన్నిక వేదిక కానుంది. ఈ వేదిక నుంచే వివిధ పార్టీలు కూడా ఇక్కడి నుంచి వేదికగా రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లోని ఒక అంటే రాజకీయ చర్చకు కూడా ఒక దారి తీసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.